అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఏంట్రా పిల్లలు నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఎపిసోడ్ 36. నా కోపాన్ని చంపుకొని ఆ అమ్మాయిని రెక్కబట్టుకొని పైకి లేపాను. బయటికి నెట్టేద్దాం అనే ఉద్దేశంతో. కొంచెం భయపడ్డది. కొంచెం వణికిపోతూ, సారీ మిస్టర్ శ్యామ్, నన్ను కొట్టకండి, ఈ మాటను విడిచిపెట్టండి. ఇక నేనెప్పుడూ ఇలా రానులేండి. మీ ఆరోగ్యం చెడిపోతుందని మీకు కొంచెం విరామం కలిగిద్దామని వచ్చానే తప్ప మరో దురుద్దేశం ఏమీ లేదు. నమ్మండి, వెళ్ళిపోతున్నాను లేండి అని వెనక్కి మళ్ళింది. ఆఖరి మాటలో కంఠంలో గద్గతిగత, కళ్ళ వెంట నీరు వచ్చింది. గాలి మేఘంలాగా నా కోపం ఇట్టే ఎగిరిపోయింది. వెళ్లడానికి అడుగు ముందుకేసిన అమ్మాయిని 2 భుజాలను పట్టుకుని నా కేసి తిప్పుకుని ఐమ్ సారీ డియర్ అని ఒక ముద్దు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి కన్నీళ్లు చూస్తే నాకంత జాలి వేసింది. ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలీదుగాని వెళ్ళిపోతూ ఉన్న అమ్మాయి అక్కడే నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ నా ముఖం కేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడింది. ఓహో, ఈ ట్రీట్మెంట్ ప్రమాదించేటట్టున్నది అనుకుని జబ్బ పట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరికి తీసుకుని వెళ్ళి గది గుమ్మం అవతలకి నడిపించి మళ్ళీ వెనక్కి ఎక్కడ వస్తుందో అని భయపడి దబీమని తలుపు వేసి తాళం కూడా బిగిచ్చాను. పాపం దాని ధర్మమా అని మళ్ళీ రాలేదు. భోజన కార్యక్రమాలు చేయడానికో భోజనానంతరం పళ్ళ్యాలు తీసుకురావడానికో వస్తుందని అనుకున్నాను కాని ఎందుచేతనో రాలేదు. ఇక నా మాట మర్చిపోయి చదువు దూరంలో ఎలాగైతేనేమి చదవాల్సిందంతా పూర్తి చేశాను. ఆఖరి రోజున నా మిత్రుడు రాజుని నాతో కూడా రమ్మనిమని బ్రతిమిలాడి పరీక్ష అయ్యే చోటుకు వెళ్ళాను. 3 రోజులు పరీక్ష మొదట కొంచెం దడగా ఉన్నా నిర్భయంగా నిస్సందేహంగా అన్ని పేపర్లు నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే రాశాడు. పులి నోటి నుండి బయటపడ్డట్టు 3వ రోజు సాయంకాలం బయటకు వచ్చి ఒక ఉద్యమంలో ఇంట్లోకి ప్రవేశించి గదిలోకి ప్రవేశిస్తూ ఉండగానే థామ్సన్ అమ్మగారు, అర్జెంటు టీ పలహారాలు ఒక 10 మందికి సరిపోయేటట్లు తీసుకురావాలి అని అన్నాను. ఆవిడ హడలిపోయి ఏంటి అంది. ఏమీ లేదు, నాకు ఆకలి వేస్తుంది. ఈ చదువు దూరంలో పడి నెల రోజుల నుండి సరిగ్గా ఆహారం లేకపోవడం వల్ల నాకు బాగా ఆకలి వేస్తుంది. నేను ఏమీ తినడం లేదు అని ఉన్న సంగతి మీకు తెలుసు కదా అన్నాను. తెలియకేమి నాయనా, తెలుసు, గమనిస్తూనే ఉన్నాను. అయినా ఇన్నాళ్ళు నువ్వు ఉపవాసం చేసింది ఇంకొంచెం సేపుట్లో ఇవ్వబోయే బిల్లు అది రుజువు చేస్తుంది అందావిడ నవ్వుతూ. పిల్లలిద్దరూ వంతపాట కొత్త కాదు, నవ్వారు. నేను గదిలోకి వెళ్ళి ఓ 5 నిమిషాలు కూర్చొని స్నానాలు గదిలోకి వెళ్ళి చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద ముగ్గురికి పలహారాలు ప్లేట్లో పెట్టి అక్కడ నిలబడ్డారు. నేను గదిలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుని స్నానాలు గదిలోకి వెళ్ళి ముఖ ప్రక్షాళనాధికము కానిచ్చుకుని రూంలోకి వచ్చేసప్పటికి అక్కా చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద ప్లేట్లో ముగ్గురికి పలహారాలు పెట్టి అక్కడ నిలబడి ఉన్నారు. అదేమిటి 3 ప్లేట్లేమిటి అన్నాను. మీరు 10 మందికి పలహారాలు కావాలి అన్నారు కదా, ముగ్గురికే ఉంది, అందుకే మా అమ్మ ఇవి ఇచ్చి రమ్మంది. సరే అయితే వెళ్ళండి అన్నాను. వెళ్తానులేండి, ఇవెలాగో మీరొక్కరే తినలేరు గనక మీకు కొంచెం సహాయం చేయమని పంపించింది మా అమ్మ అన్నారు. అయినా మహా చెడ్డ అల్లరిపిల్లలేండి. ఇక నేను చిరు కోపం నటిస్తూ దయచేయండి అయితే అన్నాను. మీ అమ్మ చెప్పింది విన్నారు గనక ఇక నేను చెప్పింది విని ఇక మీరు డ్రెస్సు వేసుకొని తయారయ్యి మీరుభయలు చెరో రెక్క పట్టుకొని నన్ను సినిమాకు తీసుకువెళ్ళాలి అన్నాను. అయ్య బాబోయ్, మా వల్ల కాదండి అంది చిన్నమ్మాయి. నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు, నీ వల్ల ఏమవుతుంది అనే విషయం కూడా తెలుసు. అందుకని ఉభయులకు క్షేమం అని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నాను అన్నాను. సర్లేండి, ఓ అరగంటలో తయారవుతా అని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది. చిన్నది దాని వెనకాలే బయలుదేరి ఓ క్షణం డోర్ దగ్గర ఆగి వెనక్కి తిరిగి
మాట వరుసకు ఓ అరగంట అని మా అక్కయ్య అన్నా, గంటలో తప్పకుండా తయారవుతుందిలేండి అని నాలుగు ఖర్చుకొని నన్ను వెక్కిరిచ్చి నేను లేవబోతుంటే ఒక్క అంగలో వంటింట్లోకి వెళ్ళిపోయింది. వారం రోజులు కాకుండానే మా పరీక్షా పత్రాలు తెలిసి మా ప్రైవేటు మాస్టర్ గారు ఎంతో సంతోషంగా, ఆశ్చర్యంతో విప్పార్చిన ముఖంతో నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యానని నన్ను అభినందిస్తూ ఒక్క మాటు కౌగిలించుకున్నారు. నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని అక్కడ కొంచెం టీ పలహారాలు ఇప్పించి పంపించాను. ఆయన ఎంతో సంతోషించి మరీ వెళ్ళారు. మళ్ళీ ఒక మాట, నాకు మళ్ళీ కనబడతావు కదా అన్నాడు. తప్పకుండా అన్నాను. ఇంతట్లో మీ పని అయిపోలేదు. నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేయడం, అక్కడ నేను దారిలో పడే వరకు కొన్నాళ్ళు మీరు సహాయం చేయక తప్పదు అన్నాను. షూర్ షూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఎడింబరో రావడంతోటే ఈ ఊర్లో ఇండియన్ అసోసియేషన్ అని ఒకటి ఉందని తెలుసుకుని మొదటి రోజే ఆ అసోసియేషన్కి ఒకరోజు వెళ్ళాను. కానీ మళ్ళీ వెళ్ళలేదు. ఈ మధ్యనే రాజుని ఒక మాటు తీసుకుని అక్కడికి వెళ్ళాను. రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు. సరే అన్నాను. ఆ అసోసియేషన్ ఓ రకంగా పెద్దదిగానే కనబడ్డది. అందులో మన దేశం నలుమూలల నుండి వచ్చిన వాళ్ళు 100-150 మంది వరకు ఉన్నారు మెంబర్లుగా. ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు, సాయంకాలం తిరిగి వెళ్ళేటప్పుడు, లేక మధ్య 1-2 గంటలు క్లాసుకు మధ్య విరామం వచ్చినప్పుడు ఇక్కడికొచ్చి కూర్చోవడం, లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడం లేక పాఠాలు చదువుకోవడం చేస్తూ ఉంటారు. విద్యార్థులందరూ మన తెలుగు వాళ్ళే ప్రత్యేకంగా 30-40 మంది ఉన్నారు. ఇంతమంది అదివరకెప్పుడూ మెంబర్లుగా లేరట. ఇదేదో గాలిపాటలాగా మన తెలుగు వాళ్ళందరికీ ఇక్కడికొచ్చి చదువుకోవాలి అని బుద్ధి పుట్టి చాలామంది చక్కా రావడం సంభవించింది. ఇక్కడ కాలక్షేపానికి ఈ లైబ్రరీ ఒక్కటే గాని మరొక ఆటలు పాటలు ఏర్పాట్లు ఏమీ లేవు. కాని అప్పుడప్పుడు మన దేశస్థుల్ని ఆ దేశస్థుల్ని మహాకవులుగాను విద్వాంసులను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందట. ఒకసారి ఇలాగే మన దేశంలో జిల్లా కలెక్టర్ చేసి తర్వాతను ఏదో రెవెన్యూ బోర్డు మెంబరు అది చేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక ఆయన్ను పిలిపించి ఉపన్యాసం ఇప్పించారు. ఎందుచేతనో ఆయన ఉపన్యాసం ఎవ్వరికీ నచ్చలేదు. ఆయన ఇప్పటికీ తానింకా కలెక్టర్ హోదాలో ఉన్నానని, సామాన్య మానవులందరికంటే తను ఉత్తముణ్ణి అనే భావం ఉద్యోగ విరమణలో వదులుకోవాల్సింది వదులుకోలేకపోయినట్లు అనిపించింది. తన హోదా తన ఔన్నత్యం అక్కడ ఉన్నంతసేపే గాని ఇక్కడ పనిచేయదని, ఇక్కడ అందరూ సమానులే అని, ఇక్కడ ఉన్నవాళ్ళలో కూడా ఏ కొద్దిమందో కొద్ది మాసాల్లోనో 2-3 సంవత్సరాల్లోనో అటువంటివి గాని అంతకంటే పెద్ద ఉద్యోగాలు గాని చేసేవాళ్ళు ఉండవచ్చునని ఆయన గమనించలేకపోవడం విచారకరం. ఉపన్యాసం ముగిసిన తర్వాత ఇక్కడ జనాల్ని ఆకర్షించలేకపోయినట్లు ఆయన గ్రహించినట్లుంది. ఉపన్యాసం అనంతరం వందన నమస్కారాలు చాలా లాంఛనాప్రదంగా జరిగింది. ఆయన వెళ్ళేటప్పుడు మా అసోసియేషన్ సభాపతి, కార్యదర్శి మరొకరు ఇద్దరూ మటుకు ఆయనతో కరచాలనం చేసి టాక్సీ వరకు సాగనంపారు. ఇది ఇలాగా అయిందా? మరో 10 రోజులకు మన దేశం నుండి శ్రీమతి సరోజినీ నాయుడు అని మహాకవయిత్రి ఒక ఆవిడ అసోసియేషన్కి వచ్చి ఉపన్యాసం ఇచ్చింది. ఆవిడ చాలా గొప్ప అంత పెద్ద కవయిత్రి అని దేశ భాషల్లో కాని ఇంగ్లీష్లో రాసిందని నేను ఎప్పుడూ వినలేదు. ఆవిడ గంభీర గాత్రం, ఉపన్యాస ధోరణి ఈ రెండుటినీ మించి ఆవిడ చేసిన కవితాగానము మమ్మల్నందర్నీ ముక్తుల్ని చేసింది. వారు కొంతసేపటి వరకు చీమ చిటుక్కుమన్నా వినబడే నిశ్శబ్ద ధోరణితో శిలాప్రతిమల్లా కూర్చొని విని ఆనందించాము. మాలో ప్రతి ఒక్కరూ దగ్గరకు వచ్చి సభా అనంతరము సరోజినీ నాయుడు దగ్గరకు ఆవిడతో కరచాలనం చేసి మేము ఎక్కడ్నుంచి వచ్చింది, మేము చదువుతున్నది వగైరా విషయాలు అడుగుతూ నవ్వుతూ ఏవేవో చెలోక్తులు విసురుతూ మరో అరగంట కాలక్షేపం చేసి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఉన్న 50 మంది కూడా వీధిలోకి వచ్చి
ఆవిడను కారులో ఎక్కించి కరతాళ ధనులతో జయ జయ ధ్వానాలతో సాగనంపారు. ఆ తర్వాత ఒకసారి విబి ఇట్స్ అనే సుప్రసిద్ధ ఐర్లాండ్ కవి వచ్చి ఆయనొక 30 గంట సేపు ఆధునిక కవితారీతి గురించి ఉపన్యసిస్తూ ఆయన రచనలు కూడా కొన్ని చదివి వినిపించాడు. ఆయన చదివింది, ఆయన చెప్పేది ఆయన పద్యాల్లో విశిష్టత ఎంతమందికి అర్థమైందో తెలియదు గాని ఆ ఉపన్యాసం కూడా ఎంతో శ్రద్ధగా విన్నాము. ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు. ఆయన మహాకవి అనే భావం మాకందరికీ కలిగింది. తర్వాతను కొన్నాళ్లకు మరో చిత్రమైన సభ జరిగింది. డాక్టర్ అనంత కుమారస్వామి అనే మహానుభావుడు మన దేశస్థుడే కేవలం కాకపోయినా సింహల దీపవాసి అంట. ఆయన సతీ సమేతంగా వచ్చి భారతీయ చిత్రకళ, శిల్ప సౌందర్యాది కళా విశేషాలను గురించి ఉపన్యసించారు. ఇందులో తమాషా ఏంటంటే మ్యాజిక్ ల్యాంట్రన్ అనే చిన్న పెట్టి లాంటిది యంత్రం తీసుకొచ్చి ఆ హాల్లోనే ఒక బుల్లి తెర ఏర్పాటు చేసుకుని ఈ యంత్రంలో ఒక్కొక్క గాజు పెట్టి లాంటిది పెడితే అది తెర మీదను పిక్చర్ హౌస్లోకి మళ్ళే అనేక చిత్రాలు, శిల్పాలు కనబడ్డం మొదలెట్టాయి. ఇలా వాటిని చూపిస్తూ వాటి గురించి విపులంగా వ్యాఖ్యానిస్తూ సుమారు 1 గంట సేపు ఆయన చేసిన ఉపన్యాసం ఈనాటికి మరవలేక ఉన్నాను. నాడే నాలో ఏదో సౌందర్య దృష్టి ప్రవేశించింది అనుకుంటాను. నాటి నుంచి శిల్పకళ గురించి, చిత్రాల గురించి తెలుసుకోవాలి అనే పిపాస, కుతూహలం పెరుగుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీరు వెంటనే చూడగలరు. ఏంటి పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది మన కథ? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం.